హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, మావోయిస్టులపై ఎన్కౌంటర్లు గత కొంతకాలం నుంచి కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు దండకారణ్యం చుట్టూ ఏకంగా 15,000 మంది సైన్యాన్ని మోహరించారు. అక్కడున్న హిడ్మా మిగతా అందరు నాయకుల్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రేపో పట్టేసుకుంటారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. మరి ఏం జరుగుతుంది? దండకారణ్యం చుట్టూ దొరికిపోయే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా సార్? ఒక రకమైన పెద్ద ఊపుతో ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఆయన మన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుని చంపగలిగారు. దాంతోపాటు ఈ 5 నెలల్లో దాదాపు 200 మంది మావోయిస్టులను చంపేశారు. తర్వాత ఈ 2 ఏళ్లలో 1000 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఇంకొక 1000 మంది మావోయిస్టులు సరెండర్ అయిపోయారు. కాబట్టి మన కంట్రోల్లోకి వచ్చేసింది. మన టార్గెట్ ఇంకా ముందే రీచ్ అవుతాము. మామూలుగా వీళ్ళ టార్గెట్ 2026 మార్చి 31, కానీ ఇంకా ముందే రీచ్ అవుతామన్న ఉత్సాహంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నట్టే కనబడుతుంది. మనకు అమిత్ షా పదే ఇదే మాట్లాడుతున్నాడు. అట్లాగే గత 2 ఏళ్లకు ముందు 111 డిస్ట్రిక్ట్స్లో మావోయిజం ఉంటే ఇవాళ 6 జిల్లాలకు మాత్రమే పరిమితం అయిపోయింది అనేది కూడా ఆయన అనౌన్స్ చేశాడు. సో మావోయిస్టులు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు. 32 మంది సిసి సెంట్రల్ కమిటీలో ఉంటే ఇవాళ 17 మందికి అది పడిపోయింది. ముఖ్యంగా ఒక జనరల్ సెక్రటరీ, సెంట్రల్ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ స్థాయి వ్యక్తిని చంపడం ఫస్ట్ టైం. అది వాళ్ళు సాధించిన పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారు. 11 మందికి ఎంతమందికో సిఆర్పిఎఫ్ వాళ్ళకి నిన్న ప్రధానమంత్రి కూడా అవార్డ్స్ ఇచ్చారు. అట్లాగే వీళ్ళు డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ వాళ్ళు పండగ చేసుకున్నారు. సెలబ్రేషన్ శవాలను ముందు పెట్టుకొని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న వీడియో కూడా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ టార్గెట్ గత నిన్నటి నుంచి 15 కిలోమీటర్ల రేడియస్లో 15,000 మంది సైన్యం మొత్తం రౌండప్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ రౌండప్ చేయడానికి ప్రధాన కారణం అక్కడ మావోయిస్టులకు సంబంధించిన నేతలు ఒకరు, అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనకి గణపతి అంటే ముప్పాల లక్ష్మణరావు, తర్వాత మల్లోజుల కోటేశ్వరరావు, తిప్పిరి తిరుపతి, కడారి సత్యనారాయణ, పుల్లూరు ప్రసాదు, మల్లా రాజిరెడ్డి, ఇలా ఒక 5-6 మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. వీళ్ళు కాకుండా బెంగాలీకి సంబంధించిన రాజా అంటారు, అట్లా విజయ్ కుమార్ అలియాస్ రాజా, తర్వాత అందరికంటే కూడా వెరీ యాక్టివ్గా మిలిటరీ పరంగా ఉన్న హిడ్మా. సో వీళ్ళందరూ ఒకే చోట ఉన్నారు. వీళ్ళందరినీ కానీ ఒకేసారి పట్టుకోగలిగితే మన టార్గెట్ నెరవేరుతుంది అన్న ప్లాన్తో చుట్టుముడుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ కూడా మన కర్రెగుట్టల్లో కూడా దాదాపు 20 రోజుల పైన 24,000-25,000 మంది సైనికులు తిరిగారు. ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు బిజారపూరు, నారాయణపూరు, అబూజ్మడ్డు ఈ ఏరియాలో, దంతెవాడ ఈ ఏరియాలో థిక్ ఫారెస్ట్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ మావోయిస్టులు అందరూ కూడా అక్కడే మకం వేస్తారు. వీళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా దాదాపు 3 అంచెల భద్రత ఉంటుంది. 100 మంది పైన ఒక్కొక్క మావోయిస్ట్ నాయకుడికి కాపలా ఉంటారు. సో ఇప్పుడు దాన్ని విడగొట్టగలిగాం మేము. అంటే ఇప్పుడు ఎవరికి కూడా 100 మంది కాపలా ఉండే పరిస్థితి లేదు. ఇంతకుముందు 200-300 మంది కలిసి తిరగగలిగిన పరిస్థితి ఉండేది. ఇవాళ దాన్ని మేము బ్రేక్ చేసామనేది వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లీడర్స్కి ప్రొటెక్షన్ అనేది 3 లేయర్ ప్రొటెక్షన్ అనేది పడిపోయింది. వాళ్ళు అందరూ తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే అంతమంది ఒక చోట ఉండాలంటే లాజిస్టికల్ ప్రాబ్లమ్స్, బయట నుంచి ఫుడ్ రాకుండా ఉండలేరు. అక్కడే ఫుడ్ తయారు చేసుకోవడం 100 మందికి అనేది సాధ్యం కాదు. ఫుడ్ ప్రాబ్లం, వాటర్ కూడా ఎండాకాలం కాబట్టి ఎక్కడంటే అక్కడ వాటర్ ఉండవు. సో వీళ్ళు వాటర్ బాడీస్ దగ్గరే వీళ్ళు కూడా మోహరిస్తారు. అందువల్ల వాళ్ళు విడివిడిగా విడిపోయి 20 మంది 30 మంది విడిపోయి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళని ఈజీగా మనం పట్టుకోవచ్చు అన్న ప్లాన్తో తిరుగుతున్నారు. ఆల్రెడీ ఆ ఏరియాలో 45 బేస్ క్యాంపులు ఉన్నాయి. ఫార్వర్డ్ బేస్ క్యాంప్ అంటారు వాటిని. అంటే ఆ బేస్ క్యాంప్ అవసరమైతే ముందుకు తీసుకెళ్ళిపోగలరు. అటువంటి మేక్ షిఫ్ట్ టెంట్స్ అవన్నీ వేస్తుంటారన్నమాట. అట్లా ఆల్రెడీ ఒక 45,000 మంది ఉంటే ఇంకొక 15,000, టోటల్గా 60,000 పారామిలిటరీ, అంటే ఈ కోబ్రా, తర్వాత డిఆర్జీ, తర్వాత సిఆర్పిఎఫ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్, అది కాకుండా లోకల్ పోలీసులు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి టెరైన్ మీద పట్టు ఉంటుంది, హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుస్తుంది. సో అట్లా లోకల్ పోలీస్ని ఇన్వాల్వ్ చేస్తారు. రెండోది, అన్నిటికంటే కూడా డిఆర్జీ చాలా ఇంపార్టెంట్. మొన్న నంబాల కేశవరావుని పట్టుకునేది కూడా డిఆర్జీని.
డిఆర్జీ అంటే ఎవరు ఉంటారంటే ఈ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్లో ప్రధానంగా ట్రైబల్సే ఉంటారు. రెండవది ఎక్స్ మావోయిస్టులు, గతంలో మావోయిస్టుల పార్టీలో పనిచేసిన వాళ్ళనికే ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి మంచి జీతాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకున్నారు డిఆర్జీగా. గతంలో కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా సల్వాజుడుం అనే ఒక పోర్షన్ పెట్టుకున్నారు. దాని తర్వాత సల్వాజుడుం అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పింది, అది పక్కన పడేశారు. ఇప్పుడు ఆ సల్వాజుడంలో పనిచేసిన కొంతమంది మిగతా ఎక్స్ మావోయిస్టులు ట్రైబల్స్ వీళ్ళని డిఆర్జీలో పెట్టుకున్నారు. వీళ్ళైతే అడవిలో టెర్రైన్ మీద పట్టుంటుంది, మావోయిస్టుల కదలికలు, వాళ్ళ ఎవరెవరి లోపాలు ఏంటి, ఎవరికి ఆరోగ్యం ఎలా ఉంటుంది, మొత్తం డేటా వీళ్ళ దగ్గర ఉంటుంది. సో తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఎలా ఉంటుంది, ఏ విలేజ్లు ఏ ట్రైబల్స్ వాళ్ళని హెల్ప్ చేస్తుంటారు, ఇవన్నీ తెలుసు వీళ్ళకి. అట్లాగే వాళ్ళ గెరిల్లా ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటుంది వాళ్ళకి, రెడ్ ఆర్మీ అంటారు దాన్ని. ఆ రెడ్ ఆర్మీ కూడా ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా వీళ్ళకి తెలుసు. అట్లా హిడ్మాని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం ప్లాన్ చేసిందంతా నంబాల కేసరావు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసిందంతా కూడా హిడ్మాని. పెద్ద పెద్ద యాక్షన్లన్నీ మిలిటరీ యాక్షన్లు చేసింది హిడ్మా. సో పైగా మొత్తం ఇప్పుడు నిన్న కూడా చెప్పాను నేను, ఈ సిసి సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 55 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు ఉన్నవాళ్ళే. ఇప్పుడు గణపతికి 78, 80 ఏళ్ళు ఉన్నాయి. మిగతా మొన్న చనిపోయిన నంబాల కేశవరావు కూడా 70 ఏళ్ళు. సో ఇలాగా ఏజ్డ్ వాళ్ళు కాబట్టి వీళ్ళు వేగంగా పరిగెత్తడం కానీ, స్టీప్గా కొండలు ఎక్కడం కానీ, లేకపోతే దిగడం కానీ చేయలేరు. వాళ్ళు ఎవరో ఒకరు ఎత్తుకుపోవాలా, వేరే మార్గం లేదు. ఎత్తుకుపోవాలంటే మళ్ళీ వేగం తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళ ఏజ్డ్ ఉన్న వాళ్ళంతా చంపేయడం, ఉన్న యంగ్గా ఉన్నది ఒక హిడ్మా ఒకడే సెంట్రల్ కమిటీలో. సో హిడ్మాని కానీ పట్టుకోగలిగితే వీళ్ళ మావోయిజంని కంప్లీట్గా కొట్టేయచ్చు. మిగతా ఎక్కడా లేదు. ఉన్నవాళ్ళు కూడా సరెండర్ అయిపోతారు ఎవరన్నా ఉన్నవాళ్ళు. ఆల్రెడీ నిన్న జరిగిన మళ్ళీ ఒక 5 మంది చనిపోయారు. 5 మందిలో సజ్జా నాగేశ్వరరావు అని మావోయిస్ట్ పత్రిక ఆవామీ జంగ్ అంటారు, ఆ జంగ్ పత్రిక ఎడిటరు మొత్తం నడిపాయని ఆయన్ని కూడా పట్టుకున్నారు. అలాగే కుర్రవాళ్ళు, ఒక అమ్మాయి భూమిక అనే అమ్మాయి, తెలంగాణ అమ్మాయి, ఆ అమ్మాయి హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతూ అమ్మాయి వెళ్ళింది. తర్వాత వివేక్ అని ఒక ఎంసీ చేసే అబ్బాయి, అతను పార్టీలో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా దాదాపు 10 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా చంపేశారు. ఇలాగ తెలుగు వాళ్ళు నాయకత్వం ఎక్కువ వహిస్తున్నారు, తెలుగు వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రైబల్స్ నాయకత్వంలో ఉంటే వాళ్ళని వాళ్ళు లీడ్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఐడియాలజీ అంత ఉండదు, చదువుకొని ఉండరు. ఇప్పుడు హిడ్మా కూడా 10th క్లాస్ డిస్కంటిన్యూడ్, అతను 10th క్లాస్ కూడా కంప్లీట్ చేయలే. సో వాళ్ళకి ఐడియాలజికల్ ఇది ఉండదు. ఎందుకంటే నాయకత్వం అంటే ఐడియాలజికల్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే ఇది సిద్ధాంత బేస్డ్ ఆర్గనైజేషన్. ఇది మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అనేది వాళ్ళ సిద్ధాంతం. అది తెలియాలంటే కనీసం నాలెడ్జ్, చదువుకోవాలి, నాలెడ్జ్ ఉండాలి. సో అది ఒక క్రైటీరియా అయితే. రెండవది ఆర్గనైజేషన్ టాలెంట్ ఉండాలి. ఆర్గనైజేషన్ని నిర్మించే అనుభవం కానీ టాలెంట్ కానీ నడపాలి. మూడవది మిలిటరీ పరంగా కూడా ఎక్స్పర్టైజ్ ఉండాలి. నాలుగవది లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. అంటే నిన్న కేడర్ అంతా కూడా గొప్ప లీడర్గా ఫీల్ అవ్వాలి. సో ఈ 4 లక్షణాలు లీడర్స్కి ఉండాలి. ఆ లీడర్స్కి ఇవి ఉండే తెలుగులోంచి వెళ్ళి వీళ్ళు సుదీర్ఘకాలం 40 ఏళ్ళు 50 ఏళ్ళు పనిచేశారు కాబట్టి వీళ్ళకి మొత్తం వీళ్ళు నిర్మించిన నాయకత్వమే ఉంటుంది వీళ్ళ కిందంతా. అందుకని ఒక అడరేషన్, ఒక వీళ్ళు ఏం చెప్పినా అది గ్రేట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎవాల్వ్ అయ్యే వాళ్ళ పట్ల అది ఉండదు. పైగా ట్రైబల్స్ వాళ్ళు వీళ్ళ లాంగ్వేజ్ ఇంత సొఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ మాట్లాడలేడు. మార్క్సిజం, మావో థాటు, లేకపోతే లెనిన్ ఇవన్నీ చెప్పలేరు. సో అందువల్ల వాళ్ళు ఆర్గనైజ్ చేయడం కష్టమైపోతుంది. అందుకని ఇప్పుడు తెలుగు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయడం. దాంతోపాటు హిడ్మా మిలిటరీ పరంగా ఆయన ఎస్ఎల్జిపి కమాండరు, అతన్ని బ్రేక్ చేయగలిగితే